ఎప్పుడైనా మనసులో ఏదో తెలియని బరువుగా అనిపించిందా? ఏంటో ఎందుకో అర్థం కాదు కాని ఏదో బండరాయి పట్టినట్టు ఉంటుంది. ఆ బరువును దించేసి హాయిగా, తేలికైన మనసుతో బ్రతికే మార్గం తెలుసా? అది మన పురాణాల్లోనే ఉంది. అదే క్షమ. ఈరోజు మనం ఈ అద్భుతమైన భావన మనకు ఎలా శాంతినిస్తుందో చూద్దాం. సరే, అసలు ఆ బరువు వెనక ఉన్న అసలు సమస్యేంటో ఇప్పుడు చూద్దాం. ఇది మనలో చాలామందికి తెలిసిన అనుభవమే. ఈ ప్రశ్న మనందర్నీ ఒక్కసారి ఆలోచింపచేస్తుంది కదా? ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు మనసు బరువెక్కిపోతుంది. గుండెలో ఏదో తెలియని బరువు, ఆ నొప్పి చాలామందికి అనుభవమే. అయితే ఆశ్చర్యమేంటంటే ఈ ఆధునిక సమస్యకు సమాధానం వేల సంవత్సరాల క్రితం మన ప్రాచీన గ్రంథాల్లోనే ఉంది. ప్రత్యేకంగా క్షమ అనే ఒక్క మాటలో దాగి ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింటుంది. క్షమించడమంటే వాళ్లు చేసిన తప్పుని సమర్థించడం కాదు, అస్సలు కాదు. మరి ఏంటి? అది మన మనస్సులో పేరుకుపోయిన ద్వేషమనే విషాన్ని మనకు మనమే బయటకు పంపేయడం. క్షమించడం వల్ల కలిగే అసలైన అద్భుతం ఇదే. ఎప్పుడైతే మనం క్షమిస్తామో ఆ బరువంతా భుజాల మీద నుండి దిగిపోయి మనసు తేలికపడుతుంది. ఇది మనశ్శాంతికి దొరికే ఒక డైరెక్ట్ రూట్ అన్నమాట. ఈ క్షమ అనే కాన్సెప్ట్ను మాటల్లో కాకుండా ఓ అందమైన కథతో ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఈ కథ మనల్ని నేరుగా రామాయణ కాలానికి తీసుకువెళ్తుంది. సరే, కథలోకి వెళదాం. కథ ఎలా మొదలవుతుందంటే, ఋషిక అనే ఓ చిన్న అమ్మాయి ఒక చెట్టు కింద చాలా విచారంగా కూర్చునుంది. అప్పుడు ఆమె దగ్గరికి కృష్ణుడొస్తాడు. గమనించారా? కృష్ణుడు ఋషిక బాధను ఎంత సున్నితంగా రామాయణంలోని జ్ఞానంతో కలిపాడో. ఆమెకు లెక్చర్ ఇవ్వకుండా సింపుల్గా ఒక కథను గుర్తుపెట్టుకోమని చెబుతున్నాడు. కృష్ణుడు చెప్పిన కథలోని ముఖ్యమైన విషయాలు ఇవి. లంకాయుద్ధం ముగిసింది. రాముడు గెలిచాడు. కాని మరోవైపు రావణుడి భార్య మండోదరి తన భర్తను కోల్పోయి తీవ్రమైన శోకంలో ఉంది. ఆ టైంలో రాముడు ఆమె బాధను చూసి గెలిచానన్న గర్వంతో అవమానించకుండా కరుణను చూపించాడు. ఈ ఒక్క వాక్యం, ఇదే ఆ కథకు ప్రాణం. ఇది రాముడి గొప్పతనాన్ని, ఆయనలోని మానవత్వాన్ని చూపిస్తుంది. గెలిచినప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ల బాధని అర్థం చేసుకోవడం, వాళ్ళని శత్రుల్లా చూడకపోవడం, అదే అసలైన క్షమ. ఋషిక ఆశ్చర్యంగా అడిగింది, అంటే రాముడు క్షమించేశాడా? నిజానికి మనలో చాలామందికి ఇదే సందేహం వస్తోంది కదా. అప్పుడు కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, అవును. ఎందుకంటే రాముడు తన హృదయంలో ద్వేషానికి అసలు చోటే ఇవ్వలేదు. ఈ కథ మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ఇప్పుడు ఆ పాఠాన్ని విడమర్చి చూద్దాం. అసలు క్షమ అంటే ఏంటి, ఏది కాదు అనేది స్పష్టంగా తెలుసుకుందాం. చాలామంది క్షమించడాన్ని బలహీనత అనుకుంటారు. కాని అది అపోహ మాత్రమే. నిజానికి క్షమించడమనేది బలం. అది తప్పు చేసిన వాళ్లను మన్నించడం కాదు, ద్వేషం నుంచి మన మనస్సును మనమే కాపాడుకోవడం. ఆ క్షణంలో ఋషికకు అసలు విషయం అర్థమైంది. ఆమె అడుగుతోంది, అంటే క్షమించడం ద్వారా ముందు శాంతి పొందేది నేనేనా అని. అవును, శాంతి అనేది బయటనుంచొచ్చేది కాదు, మన లోపల నుంచే పుడుతుంది. ఇక చివరిగా ఈ కాన్సెప్ట్లో అత్యంత ముఖ్యమైన పాయింట్ ఒకటి చూద్దాం. క్షమించడం అనేది ఇతరుల కోసం కాదు, అది మనకోసం మనం చేసుకునే ఒక మంచి పని. కృష్ణుడు చెప్పిన చివరి మాట ఇదే. అవును ఋషిక, క్షమ అనేది మనకు మనమే ఇచ్చుకునే ఒక బహుమతి. ఇది ఇతరులకిచ్చే దానం కాదు, మన మనశ్శాంతి కోసం మనమే తీసుకునే ఒక అమూల్యమైన బహుమతి. ముగింపుగా ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకుందాం. క్షమ అంటే ద్వేషాన్ని వదిలేయడం. అదే నిజమైన విజయం. మరి మన మనసులోని ఏ బరువును దించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం?